గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పేపర్ అనాలిసిస్. ఈరోజు ఏ వార్తను ఏ పత్రిక హైలైట్ చేస్తుంది, ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తలేంటి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడులో బీమా ధీమా, ఇది ఎప్పటి నుంచో చాలామంది కార్మికులు వెయిట్ చేస్తున్న సందర్భం ఇది. ఎందుకంటే గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కు పిఎఫ్ఐ, ఈఎస్ఐ తదితర సౌకర్యాల కల్పనకి ఇది అవకాశం ఉంటుంది. ఏడాది దాటిన కార్మికులు గ్రాట్యుటీ, ఇది వెరీ వ్యాలిడ్. ఎందుకంటే సాధారణంగా 5 సంవత్సరాలు దాటిన తర్వాత గ్రాట్యుటీ ఇస్తూ ఉంటారు. అలాంటిది ఏడాది దాటిన కార్మికులు గ్రాట్యుటీ వచ్చేలా ఈ చట్టాలకు రూపకల్పన కల్పించారు, వీటిని సవరించారు ప్రధానంగా. ఇక ఐటీ ఉద్యోగులకు ఏడాది 7వ తేదీలోగానే జీతాలు ఇస్తామని చెప్పారు. మెయిన్గా కార్మికులందరికీ కూడా సెక్యూరిటీ, ఎందుకంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ చూస్తామనుకోండి ఆటోమేటిక్గా సెక్యూరిటీ ఉంటుంది. బట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళకి సెక్యూరిటీ కల్పించే విధంగా సామాజిక భద్రత, రక్షణ అమల్లోకి వచ్చే మొత్తం 4 కార్మిక కోడ్లు. ఈ వార్తకు సంబంధించి ప్రధానంగా ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేస్తున్న దానికి సంబంధించి, అలాగే అసలు ఏమేం కోడ్స్ ఇప్పుడు అమల్లోకి రాబోతున్నాయి వాటికి సంబంధించి ప్రధాని మోదీ ఏమన్నారంటే, కార్మిక సోదర సోదరిమణులకి ఇది ఒక చారిత్రక రోజు అని, 4 కార్మిక కోడ్లు మా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని చెప్పారు. స్వాతంత్రం తర్వాత కార్మికుల ప్రయోజనాల కోసం చేసిన అతిపెద్ద సంస్కరణ ఇదని, భారత్లో కార్మికులకి ఇవి మేలు చేస్తే అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను కూడా చాలా స్పీడప్ చేసే విధంగా, సులభతరం చేసే విధంగా ఉంటుంది. ఒక బలమైన వ్యవస్థ రూపొందుతుందని, ఇది కార్మిక హక్కులకు రక్షణ కల్పించడమే కాకుండా దేశ ఆర్థిక వృద్ధికి ఒక కొత్త జవసత్వాలు ఇస్తుందంటూ కూడా మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఉత్పత్తి పెరుగుతుంది, వికసిత్ భారత్ 2047 ఏదైతే లక్ష్యంగా పెట్టినారో అది ఆ దిశగా అది ఇంకా స్పీడప్ అయ్యే విధంగా, వేగవంతం అయ్యే విధంగా కూడా సాగుతున్న ఎక్స్లో పోస్ట్ చేస్తారు. ముందుగా అసలు ఏ కోడ్లు ఏ చట్టాలకు సంబంధించి చేస్తారో చూసే ప్రయత్నం చేద్దాం. వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశాల పరిస్థితుల కోడ్ 2020. ఈ 4 కార్మిక కోడ్లు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఒకేసారి నిన్నటి నుంచి అమల్లోకి తీసుకొచ్చేస్తుంది. వీటిని నోటిఫై చేసినట్టుగా ఆల్రెడీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా వెల్లడించారు. దీనివల్ల ఏంటంటే కార్మికులందరికీ కనీస వేతనాలు అమలవుతాయి. అట్ ద సేమ్ టైం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఇంకేమైనా ఇష్యూస్ వచ్చినా వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ అన్నీ ఉంటాయి. బట్ కాంట్రాక్ట్ కార్మికులకి అయితే అవి ఏం కనిపించవు. సో వాళ్ళకు కూడా గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్తో సహా కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ బీమా సౌకర్యాలు ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయని చెప్పింది. దేశంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ 4 రూపొందించి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పూర్తిగా రక్షణ కల్పించే విధంగా 4 కార్మిక కోడ్లను కూడా తీసుకొచ్చింది. దీంతో కాంట్రాక్ట్ కార్మికులకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కంపెనీలు కూడా ఇక ఈ కాంట్రాక్ట్ బేసిస్ కాకుండా ఫుల్ టైం తీసుకునేడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏడాది దాటిన కార్మికులందరికీ కూడా గ్రాట్యుటీ ఇవ్వాలి. మామూలుగా అయితే 5 years దాటిన వాళ్ళకి ఇస్తారు. సో ఇది కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి ఇక రక్షణ కల్పించే విధంగా, సెక్యూరిటీ ఉండే విధంగా కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మరో వార్తను చూద్దాం. శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము వాహనం దిగి తిరుమలలో భక్తులతో మొత్తం అక్కడ అసలు ఎలా ఉన్నాయి ఏంటి ప్రతిదీ కూడా ఆమె స్వయంగా కనుక్కున్నారు. నిన్న ఆల్రెడీ మనకు తెలిసింది, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వేదాశీర్వచనం చేస్తారు అర్చకులు. ఆల్రెడీ ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు, మంత్రి రామనారాయణ రెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, చైర్మన్ బిఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ కనిపిస్తున్నారు. వేదాశీర్వచనం అందించారు. ఆమె వాహనం దిగి పిల్లలతో మాట్లాడి పిల్లలకు చాక్లెట్స్ ఇచ్చారు. సో అవన్నీ కూడా ఆ వార్తకు సంబంధించి హైలైట్ చేస్తారు. ఇక ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా మనకి ఏం కావాలి, విద్య, వైద్యం, కనీస మౌలిక వస్తువులు. అంటే ఈ రోజుల్లో వైద్యం అనేది ఎంత కాస్ట్లీ అయిపోయిందో అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా మంచి ఒక దిక్సూచిల సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. దేశానికి దిక్సూచి అని ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పీపీపీ చాలా పెద్ద హాట్ ఇష్యూ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. పీపీపీ వైద్య కళాశాలలతో ప్రజలకు మేలు జరిగే విధంగా నిన్న సీఎం చంద్రబాబు సమీక్షించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది అందరికీ ఆరోగ్య బీమా అమల్లోకి తేవాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై నిన్న ఆయన సమీక్షించి చెప్పారు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా పేదదానికైనా తేడా లేకుండా అందరికీ కూడా ఒక యూనివర్సల్ హెల్త్ పాలసీ అందుబాటులోకి తేవాలని. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఎవరైతే ఈ బీపీఎల్ దారిద్ర్యకు దిగువన ఉంటారో వాళ్ళకి ఏడాదికి 25 లక్షల వరకు, ఇక ఏపీఎల్ వాళ్ళకి అయితే 2.5 లక్షల వరకు నగదురహిత వైద్య సేవలు పొందేలా ఈ పథకం రూపొందించారు. కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
అసలు ఆస్తులు అమ్మేసుకుంటారు. ఈ హెల్త్‌కి ఏమన్నా ఇష్యూస్ వస్తే గనక హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారంటే ఇంకా ముందు ఆ బిల్ చూస్తేనే హార్ట్ అటాక్ వస్తది. ఆ రేంజ్‌లో ఉంటూ ఉంటాయి. సో, వాళ్ళందరికీ కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ముఖ్యంగా దీనికి ఆల్రెడీ మనకు తెలిసిందే పీపీపీ విధానం అంటే వైద్య కళాశాల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్ట్ అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్‌పై అధికారులతో నిన్న మాట్లాడారు. ముఖ్యంగా ఏ ప్రాంతంలో ఏ వ్యాధికి ఎంత వెచ్చిస్తున్నామో కూడా విశ్లేషించాలని, ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్‌గా ఉండాలని కూడా నిన్న చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం. ఆల్రెడీ మనం చూసాం. 3 లక్షల గృహప్రవేశాలకు కార్యక్రమం జరిగింది కదా! ఆ కార్యక్రమంలో మనం చూసాం. ఉగాదిలోపు 17 లక్షల ఇల్లు ఇవ్వాలని అక్కడే ఆ స్టేజ్ మీదే ఆదేశించారు. ఉగాది నాటికి మరో 5 లక్షల మందికి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగింతని చెప్పారు. 3 నెలలకోసారి గృహప్రవేశాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా ప్రతి ఒక్కరికి అసలు ఇల్లు లేని వాళ్ళు 2029 ఆ టైంకి మొత్తానికి ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే సంకల్పంతో వెళ్తున్నామని, ప్రతి 3 నెలలకి ఇవి జరుగుతూ ఉంటాయని కూడా చంద్రబాబు చెప్పారు. ఇక మార్చి 16 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ఇక 10th అంటే ఆటోమేటిక్‌గా అందరికీ కూడా అది ఉంటుంది. ఆ పేరెంట్స్‌కి ఉంటుంది, పిల్లలకి ఉంటుంది. అది ఎప్పటి నుంచో 10th అనేది ఒక పబ్లిక్ ఎగ్జామ్‌లా ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, దానికి ప్రిపరేషన్ అంతా కూడా. సో, మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగితే షెడ్యూల్‌ని ఆల్రెడీ నిన్న ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి విడుదల చేస్తారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ఒక పేపర్‌గా, జీవశాస్త్రం ఇదంతా కూడా మరో పేపర్‌కి విడివిడిగా 50 మార్కులు చొప్పున సెపరేట్‌గా నిర్వహిస్తామని చెప్పారు. అన్ని సబ్జెక్టులకు కూడా పరీక్షకు మధ్య విరామం. ఆటోమేటిక్‌గా ప్రిపరేషన్‌కి ఎప్పుడూ ఉంటుంది ఆ గ్యాప్. ఆ గ్యాప్ ఉండేలా కూడా చేస్తామని కూడా చెప్పారు. ఇక మిస్ యూనివర్స్‌కి సంబంధించి ఫాతిమా బాష్ అని మెక్సికో యువతి ఈసారి దక్కించుకుంది. సో, ఈసారి ఇండియన్స్ వాళ్ళకి రాలేదు. భారతీయ సుందరిమల్లిగా అయితే వాళ్ళకి రాలేదు. మిస్ యూనివర్స్‌గా ఫాతిమా బాష్ మెక్సికో యువతికి అందాల కిరీటం అంటూ కూడా ఈ వార్తను ప్రముఖంగా వీళ్ళు మెయిన్ పేజ్‌లో డిస్ప్లే చేసిన వార్తలు. ఇక సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి పంట ధరలు దారుణంగా పతనంతో కుదిలైన అన్నదాతలు, ముఖ్యంగా అరటికి సంబంధించి అరటి రైతు ఆశలు గల్లంతు అని ప్రధానంగా వీళ్ళు ప్రముఖంగా హైలైట్ చేశారు ఈ వార్తని. 20 ఏళ్ళుగా అక్కడ ఒక రైతు సంబంధించిన దానికి సంబంధించి వీళ్ళు ప్రధానంగా రాశారు. గురునాథ్ రెడ్డట, చిన్న వంగలి, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా. ఆ రైతుకు సంబంధించి 20 ఏళ్ళుగా 10 నుంచి 15 ఎకరాల అరటి సాగు చేస్తున్న, బట్ ఈ ఏడాది ధర బాగుంటుందని 12 ఎకరాల్లో వేశారట. 15 లక్షల వరకు మొత్తం 12 ఎకరాలకి పెట్టుబడి అయితే పంట చేతికి వచ్చేసరికి అడిగేవారు లేరని గతంలో ఇంటి దగ్గరికి వచ్చి అడ్వాన్స్ తీసుకో అని బతిమాలేరు. ఇప్పుడు అరటికి ఎలా ఉంటుందంటే, జనరల్గా అరటి పంటలకు ఎలా ఉంటుందంటే, వేసిన తర్వాత వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే వచ్చేస్తారు. మొత్తం అక్కడ ఎన్ని ఎకరాలు వేస్తారు వాళ్ళే పూర్తిగా చూసుకుంటామని చెప్తారు, ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేస్తారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎంతో కొంత ఇచ్చి గెల్ల కొట్టుకోవాలి, మేమే బతిమాలుకోవాల్సి వస్తుంది, రైతులే బతిమాలుకోవాల్సి వస్తుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. దీంతో మొత్తం తోటను దున్నేస్తాం. నిజంగా ఇది చాలా బాధే. జరిగితే పెట్టుబడిలో రూపాయి కూడా రాలేదు కాబట్టి ఏం చేయలేదో తెలియక అది చేసి సంబంధించిన అక్కడ మేకలు, గొర్రెలు తింటున్న దృశ్యాలు మనం అది కూడా వీళ్ళు ప్రముఖంగా హైలైట్ చేశారు. అసలు ఏంటి ఈ అరటి రైతు అసలు గల్లంత అంటే అసలు వీళ్ళు దేని గురించి ప్రధానంగా హైలైట్ చేస్తారో చెప్పే ప్రయత్నం చేస్తాను. పంట ధరలు దారుణంగా పతనంతో కొన్ని అన్నదాతలు కుదేలైపోయారని రాశారు. టన్నుకు 500 రూపాయలు అంటే కేజీకి ₹1 చొప్పున పడిపోయిందని, ఎకరాకు 1,50,000 పెట్టుబడి అయితే 15,000 కూడా రావడం చాలా కష్టంగా ఉందని. మరి ఎందుకు అరటికి సంబంధించి డైలీ డిమాండ్ ఉన్న పంటే మరి దేనికి సంబంధించి ఇంత దారుణంగా అయిపోయింది అనేది. ఎందుకంటే టమాటా ఎక్కువ చూస్తుంటాం, ఉల్లి, టమాటా ఇవి ఎక్కువగా, మిగతా ఉండి కూడా కొంచెం ఒక స్టాండర్డ్ వేలో వెళుతూ ఉంటాయి. కానీ ఈ టమాటాదే ఉల్లిది, అరటిదైతే ఎప్పుడు మరి ఎంత దారుణంగా అయితే మనం విన్న సందర్భాల్లో. 3 ఏళ్ళుగా టన్ను 25,000, ప్రస్తుతం 1000 లోపే. ధర అమాంతం పడిపోతున్నా పట్టించుకోవట్లేదు చంద్రబాబు ప్రభుత్వం అని ప్రముఖంగా రాశారు. మనకి అక్కడ విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ మరి రైతులకి ఎందుకు అంత తక్కువ ఇస్తారో తెలియదు. ఇక్కడ ఎప్పుడు ఒకటే స్టాండర్డ్ రేట్ ఉంటుంది మనం కొనుక్కోవాలనుకుంటే. ఎప్పుడన్నా వెళ్ళి డైలీ కూడా రోజుకో కట్టుకుంటూ తినని చెప్తూ ఉంటారు, పిల్లలకి కానీ పెద్దలకి కానీ తింటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు అదే స్టాండర్డ్లో ఉంటుంది. మహా అయితే ఒక ₹10 అటు ఇటుగా ఉంటుందేమో, కానీ ఖచ్చితంగా ఒక డజన్ తీసుకుందాం అనుకుంటే 60, 70 ఆ రేంజ్లోకి ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి ఇంత దారుణంగా పడిపోయినా మరి ఎవరు లాభపడుతున్నారో దీనికి సంబంధించి డెఫినెట్గా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. వరి, పత్తి, మిర్చి, టమాటా, మామిడి, మొక్కజొన్న, కంది, కొబ్బరి, వేరుశనగ 18 నెలలుగా ఏ పంట ఏదైనా సరే అన్నదాతకు మాత్రం కష్టమే మిగులుతుందంటూ రాశారు. మద్దతు ధరల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని కూడా హైలైట్ చేశారు.
20,000 ఇస్తామని అన్నదాత సుఖీభాగ్యం మోసం చేస్తున్నారని చెప్తున్నారు. తొలి ఏడాది నిస్సిగ్గుగా కొట్టిన చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లకు ప్రతి రైతుకి ఇవ్వాల్సిన 40,000 అయితే ఇచ్చింది 10,000 అని చెప్పారు. సో ఇలా మొత్తానికి ఇన్పుట్ సబ్సిడీ గురించి, వీటి గురించి, వాటి గురించి చాలా ప్రముఖంగా హైలైట్ చేశారు. అట్ ద సేమ్ టైం జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరటి రైతుకు మహర్దశ పట్టింది, సాగు విస్తీర్ణం పెరిగింది, భారీగా దిగుబడులు వచ్చాయని కూడా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. సరే, మరి అరటి రైతుకు సంబంధించి అయితే ఇది నిజంగా మరి ధరలు పడిపోతే మాత్రం డెఫినెట్గా దాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇంకా మిగతా వార్తలు ఏం రాస్తారో చూద్దాం. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ ఇంత నిర్లక్ష్యమా? ఇది ప్రముఖంగా చంద్రబాబు సర్కార్ నిర్వాహకులు ఎండగడుతూ నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రాసిన లేఖకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేశారు. KWDT 2లో రాష్ట్ర ప్రభుత్వం తరపున దాఖలు చేసిన అఫిడవిట్టే వీరి ఎలక్షన్ నిదర్శనం అంటూ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు పునఃసమీక్షించుకోవడం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం చట్టాల ప్రకారం వీరు చట్టవిరుద్ధమంటూ రాశారు. ఏదైతే విభజన చట్టం 11వ షెడ్యూల్ ఉందో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని చెప్పింది. బట్ కేంద్రం 2023లో జారీ చేసిన అదనపు మార్గదర్శకాల చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టులో కేసు వేశామని చెప్పారు. ఆ కేసులో సమర్థంగా వాదనలు వినిపించేయడంలో బాబు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మామూలుగానే వీళ్ళు విమర్శనాస్త్రాలు అయితే గట్టిగానే సంధించారు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం విభజన చట్టానికి విరుద్ధంగా ఈ వాదనలు వింటుందని చెప్తున్నారు. KWDT 723 TMCలు ఇవ్వాలని కృష్ణా జలాల్లో తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. ట్రిబ్యునల్ విచారణ చేస్తుంటే అదనంగా 372 TMCలు తరలించేలా 16 ప్రాజెక్టులు చేపట్టేందుకు తెలంగాణ ఉత్తర్వులు అయినా సరే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది, నిమ్మకు నిరుతున్నట్టుగా ఉందంటూ కూడా ఆయన చాలా ఘాటుగానే లేఖ రాశారు. సో ఇంకొన్ని హైలైట్ చేస్తూ 512 TMCలు నికర జలాల్లో 1 TMC తగ్గినా దానికి మీరే బాధ్యత వహించాలంటూ ప్రధానంగా రాశారు. నీటి నిల్వ ఎత్తుకు 519 నుంచి 524 మీటర్లకు పెంచే దిశగా అడుగులు వేస్తోంది కర్ణాటక సర్కార్ ఆల్మట్టి ఎత్తును. ఇది ప్రధానంగా ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా నీటికి సంబంధించి వస్తాం. నీటి యుద్ధాలు ఎప్పుడు కూడా రాష్ట్రాల మధ్య ఎంత ఇష్యూస్ తీసుకొస్తాయో. సో ప్రస్తుతం కర్ణాటక ఎత్తు పెంచడంతో కృష్ణా జలాలు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఏం చేస్తున్నారు, ఆల్మట్టిలో అదనంగా 100 TMC నిల్వ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి. మరి అమల్లోకి రాకముందు ఆల్మట్టి ఎత్తును కర్ణాటక పెంచేస్తున్న చంద్రబాబు చేష్టలుడికి చూస్తుందా అంటూ నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రాసిన లేఖకు సంబంధించి కూడా ప్రధానంగా హైలైట్ చేసుకున్నారు. ఇక సిఎస్గా విజయానంద్కు పొడిగింపు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ గారు మరో 3 నెలలు కొనసాగించడానికి సీఎం చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇంకా అధికార ప్రకటన అయితే రాలేదు, అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాశారు. ఇక ఉద్యోగ భద్రత, ఇందాక మనం ఈనాడులో కూడా చూస్తాం, ప్రముఖంగా వాళ్ళు దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్ వేశారు. ఉద్యోగుల కార్మికులు సంక్షేమం భద్రతే లక్ష్యంగా మొత్తం 4 చట్టాలు, 4 కార్మిక కోడ్లు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. దానికి సంబంధించి ఇక శ్రీవారి నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆ వార్తను కూడా ప్రముఖంగా చేసుకుంటూ వచ్చారు. భక్తులతో ఆత్మీయంగా పలకరించారు. క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ తొలుత భూవరాహస్వామిని దర్శించుకుంటూ ఉంటాం కదా, ముందు వరాహస్వామిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనానికి వెళ్తాం. సో అదేవిధంగా వెళ్ళారని దారిలో కాన్వాయ్ దిగి మరి అక్కడ భక్తులతో మాట్లాడి, అలాగే పిల్లలకి కనిపిస్తే పిల్లలకి చాక్లెట్ ఇచ్చి ఇవన్నీ కూడా చూసిన సందర్భమే. సో దానికి సంబంధించి ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ఆలస్యమైన న్యాయమే గెలుస్తుంది. ఏసీబీ కోర్టులో చెప్పిన మాటలపై చెవిరెడ్డి ఒక బహిరంగ లేఖ రాశారు. 3 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఇప్పుడు నా పిల్లలు కొనసాగిస్తున్నారు. నిజాయితీగానే క్రయ విక్రయాలు చేస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి లెక్కరకు అన్యాయంగా ముడిపెట్టారంటూ కూడా ఆయన కొంచెం ఘాటుగానే స్పందించారు. నా జీవితంలో మద్యం అన్న మాటకు చోటే లేదు, అవాస్తవాలతో మా కుటుంబంపై బురజల్లటం దారుణం. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు ఎప్పటి నుంచి రచ్చ జరుగుతుందో తెలిసిందే. రోజుకొక వార్త బయటకు వస్తూ ఉంటుంది, రోజుకొక ఇష్యూ బయటకు వస్తూ ఉంటుంది, రోజుకొక వ్యక్తి పేరు బయటకు వస్తూ ఉంటుంది. మరి ఇంకా సిట్ విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. ఈ లిక్కర్ స్కామ్ ఒక ఇష్యూ అయితే నకిలీ మద్యం ఒక ఇష్యూ, అది కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. సో దీనికి సంబంధించి హైలైట్ చేశారు. అబద్ధాలు సరికాదనందుకు ఊస్టింగే బహుమానం అంటూ మరొక వార్త. వైఎస్ వివేక కేసులో తనపై నిందలేశారంటూ సీఏ శంకరయ్య తనకు ప్రమోషన్ రాకపోయినా వచ్చిందని ప్రచారంపై కళచందర్ దుష్ప్రచారంతో నష్టం కలిగించారని ఆవేదన. మానసిక వేదనకు గురి చేస్తారని నోటీసులు అంటూ ఫలితంగా పగబట్టి ఉద్యోగిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు అంటూ కూడా ప్రధానంగా ఆయన హైలైట్ చేశారు. ఇక ప్రైవేటుకే వస్తాయండి పేదల భూములపై ఉక్కుపాదం. ప్రైవేటు కంపెనీలు కట్టబెట్టేలా చట్ట సవరణకు రంగం సిద్ధం. ఆర్డినెన్స్ జారీ కసరత్తు ఇటీవలే కేబినెట్లో ఆమోదం. ఈ ఫైలును అత్యవసరంగా కేబినెట్ ముందు సర్క్యులేట్ చేయించిన సీఎం అంటూ ఎడాపెడా ప్రైవేటుకి కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ పన్నాగం పనుతోందంటూ మరొక వార్తను. అసైన్డ్ భూములకు హక్కులు ఇచ్చి ఫ్రీ హోల్డ్ చేసిన జగన్ అంటూ అప్పుడు సర్కారు చేసిన పనికి ఇప్పుడేమో ఎడాపెడా ప్రైవేటుకి కట్టబెట్టిన చంద్రబాబు సర్కార్ పన్నాగం పన్నుతోందని మొత్తానికి ఈ విధంగా వాళ్ళు ముఖ్యంగా తెలిసిందే చంద్రబాబు గారి మీద
విమర్శనాస్త్రాలకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అరటి రైతులకు మరి వాళ్ళ ఆశలు గల్లంతు అనేది మరి ఇందులో నిజంగానే ధరలు తగ్గిపోయాయా? నిజంగా తగ్గిపోతే రైతులకు మేలు చేసే అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మాత్రం కొంచెం బ్యాన్ రేటింగ్గా వెలిచిచ్చారని చెప్పాలి. ఎస్, ఇక మరొక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో సేమ్ సామాజిక భద్రత, ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి 4 కార్మిక కోడ్లు నేను అమల్లోకి తీసుకొచ్చింది. చాలా ఎందుకంటే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. దానికి సంబంధించి 4 కార్మిక శృతుల అమల్లోకి కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం. కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు, 29 చట్టాల స్థానంలో 4 కొత్త కోడ్లు, ఉద్యోగులందరికీ నియామక పత్రాలు ఇచ్చారు. అందరికీ కనీస వేతనాలు తప్పనిసరి అని. అన్ని షిఫ్ట్లు అన్ని రకాల పనుల్లో మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలి. అలాగే అదనంగా వర్క్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ డబుల్ పేమెంట్ కూడా ఇవ్వాలి. సో దానికి సంబంధించి కొత్త కోడ్లతో ఉపాధి సంఘటితం అంటూ మాండవ్య చెప్పారు. అలాగే 40 ఏళ్ళు పైబడ్డ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏటా వైద్య పరీక్షలు జరిగేలా. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఆల్రెడీ ఈఎస్ఐ, పిఎఫ్ అలాంటివి అమలు చేస్తే ఉంటుంది. అలా కాకుండా 40 ఏళ్ళు పైబడ్డ ఉద్యోగులు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఎవ్రీ ఇయర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా అది ఎప్పటి నుంచో ఉన్నదే. కొంతమంది చేయించుకోగలుగుతారు, కొంతమంది ఆర్థిక స్తోమత లేని వాళ్ళు చేయించుకోలేక హార్ట్ అటాకులు ఇలాంటివి చాలా ఎక్కువైపోతున్న సందర్భాలు చూస్తున్నాం. సో వాళ్ళకి 40 ఇయర్స్ పైబడితే డెఫినెట్గా ప్రతి ఇయర్ కూడా హెల్త్ చెకప్స్ చేయించుకుంటే అసలు ఏమున్నాయి, ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలుస్తుంది కాబట్టి ఈజీగా వాటి రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా వాళ్ళు చెప్పిన సందర్భం చూస్తాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. ఎస్, ఇక నెక్స్ట్ వార్తగా ఇక ప్రగతిశీల సంస్కరణలు ప్రధాని మోదీ గారి వీటికి సంబంధించి మనం ఇందాక చర్చించుకున్నాం. నారీశక్తి, యువశక్తికి ఒక మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు కూడా మోదీ గారు చెప్పిన సందర్భం మనం చూసుకున్నాం ఆల్రెడీ. ఇక టీశాక్లో కలెక్షన్ కింగ్, ఎయిడ్ కంట్రోల్ సొసైటీలో వసూళ్ల పర్వం, హెచ్ఐవి ఎయిడ్స్ అండ్ జివిలే టార్గెట్, ఎంఓఎల్ రద్దు చేస్తామని బెదిరించి కమిషన్లు వసూలు చేసిన వైనం 2 నెలల్లో 3 కోట్లకు పైగా. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి వసూళ్ల బాధ్యత ఆ ఉద్యోగికి బదిలీ, దీంతో వెలుగులోకంటూ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్ కంట్రోల్ సొసైటీ టీశాక్ ఇక్కడ ఏముందో ఇక్కడ వసూళ్ల పర్వం చోటు చేసుకుంటుందంటూ ఒక వార్తను బయటకు తీసుకొచ్చారు. వీళ్ళు ఎయిడ్స్ రోగులకు సేవలు అందించే స్వచ్ఛంద సంస్థల నుంచి టీశాక్ అధికారులు పెద్ద మొత్తంలో వసూలుకు పాల్పడుతున్నారని, తాము అడిగినంత ఇవ్వకపోతే కనుక ఏదైతే ఒప్పందాలు ఉంటాయో ఎంఓఏలు వాటిని రద్దు చేస్తామంటూ బెదిరిస్తే 2 నెలల్లో 3 కోట్లకు పైగా వసూలు చేస్తారట. వామ్మో, మరి ఇంత 3 కోట్లకు పైగా 2 నెలల్లోనే ఎన్జిఓల నుంచి బెదిరిస్తున్నారంటే ఎన్జిఓలు అంటే ఏంటి? స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా ఎంఓఏలు కుదుర్చుకుంటూ ఉంటారు. కమిషన్లు ఇవ్వకపోతే మరి దీని మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూద్దాం. ఇక తెలంగాణలో కాకరేపుతుంది తెలిసిందే. రాజీనామాకు సంబంధించి రాజీనామా బాటలో ఏదైతే ఉన్నాయో పార్టీ ఫిరాయింపుకు సంబంధించి దానికి సంబంధించిన వార్తను ప్రముఖంగా హైలైట్ చేశారు. దానం నాగేందర్ రాజీనామా బాటలో అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్తే ఢిల్లీకి దేనికి వెళ్ళి ఆటోమేటిక్గానే జరుగుతుంది కదా ఒక డిస్కషన్ అనేది. పార్టీ పెద్దలు అంగీకరిస్తే ఆ పదవికి రాజీనామా చేసి ఫిరాయింపుపై విచారణ జరిగితే వేటు పడుతుంది కాబట్టి ముందుగానే ఆయన తన సీట్ పదిలింపరచుకోవడానికి ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి ఇచ్చారని చెప్తున్నారు. అందుకనే రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెప్తున్నారు. గెలిచి వస్తా మంత్రి పదవి ఇవ్వాలని కూడా ప్రతిపాదన పెట్టినట్టుగా కూడా వీళ్ళు ప్రముఖంగా హైలైట్ చేశారు. ఇక అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా ఇచ్చారని చెప్తున్నారు. ఇక కడియం శ్రీహరి విషయంలో మాత్రం తర్జన భర్జన జరుగుతున్నాయని, ఆయనతో కూడా రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళితే బెటర్ అనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పీకర్ని కలిసి మరింత గడువు కోరారు కడియం అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం మంచిదని దానం నాగేందర్ భావిస్తున్నారంటే అదే నిజమనిపిస్తోందంటూ వీళ్ళు ప్రధానంగా ఇచ్చారు. ఖైరతాబాద్ టికెట్పై హామీ తీసుకునేందుకే అక్కడి నుంచి ఒక ఢిల్లీ పెద్దల నుంచి ఒక వాళ్ళ గ్యారెంటీ అనేది వచ్చేస్తే ఇంక ఇబ్బంది ఉండదు. అందరూ ఎప్పటి నుంచో ఖైరతాబాద్ అడుగుతున్నారు. ఆయన ఖచ్చితంగా గెలిచి వస్తాను, నేను నాకు ఇవ్వండి, గెలిస్తే కనుక రాజీనామా చేసి గెలిచి వస్తానంటూ కూడా ఆయన చెప్పిన వార్తకు సంబంధించి ప్రముఖంగా హైలైట్ చేశారు. ఇక సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారంటూ కలెక్టర్లకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక, రిజర్వేషన్ల ఖరారుకు నేడు మార్గదర్శకాలు జారీ. ఎప్పటి నుంచో చూస్తున్నాం, మరి ఎప్పుడు వస్తాయో సర్పంచ్ ఎన్నికలు. చాలామంది చాలా ఆశగా ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇంకొస్తాయి. ఏకగ్రూప పంచాయతీలకు అయితే 10 లక్షల ప్రోత్సాహం కూడా ఇచ్చేలా. జనరల్గా ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఈసారి 10 లక్షల ప్రోత్సాహకం ఏకగ్రీవంగా ఒకవేళ ఎలాంటి ఇష్యూస్ లేకుండా అందరూ మూకుమ్మడిగా ఒక మాట మీద ఉండి గెలిస్తే 10 లక్షలు ఇస్తారు. 10 లక్షలు పెట్టి మనం ఊరికి కావాలంటే అభివృద్ధి చేసుకోవచ్చు. మరి ఎన్నవుతాయో చూడాలి. ఏడాదిన్నరలో చేనేత రంగాలకు 1000 కోట్లు అంటూ మంత్రి తుమ్మల కూడా ప్రకటించిన సందర్భాన్ని బట్టి చూస్తాం. ఇక ఇది కొంచెం తెలంగాణలో మళ్ళీ కాకరేపుతున్న అంశం. 5 లక్షల కోట్ల భూకుంభకోణం. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి గ్యాంగ్ స్కామ్ చేసిందని 9,292 ఎకరాలకు
అతి తక్కువ ధరకే కట్టబెట్టి రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తోందని సీఎం సోదరుడు సన్నిహితులు ఇందులో కీలకులని ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చున్నారంటూ కూడా ప్రధానంగా నిన్న కేటీఆర్ చేసిన ఆరోపణలు అయితే మళ్ళీ కాకరేపుతున్నాయి. వచ్చేది మా ప్రభుత్వమే, ఆ భూములు వెనక్కి తిరిగి తీసుకుంటామంటూ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఎలాంటి ఇష్యూ జరుగుతుందో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం నిన్న కేటీఆర్ వచ్చి చాలా అన్యాయం జరుగుతోంది, 5 లక్షల కోట్ల భూ కుంభకోణం జరుగుతోంది, దీని దృష్టి మరల్చేందుకే ఇవన్నీ కూడా నా మీద ఇలాంటివి తీసుకొచ్చి విచారణలు అంటున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రముఖంగా హైలైట్ చేస్తారు. ఇక సర్కార్పై కేటీఆర్ దుష్ప్రచారం అంటూ దుద్దుల శ్రీధర్బాబు కూడా ఇమీడియట్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ఆదాయానికి గొండు కట్టే ప్రయత్నం, ప్రీ హోల్డ్ రైట్స్కు వారే 3 జీవోలు ఇచ్చారని, పరిశ్రమలకు లీజుకిచ్చిన భూములపై యాజమాన్య హక్కులు కల్పించారు, వారికి భూ వినియోగ మార్పిడి చేసిన అవకాశం మాత్రమే కల్పించామంటూ కూడా నిన్న దుద్దిలు చెప్పిన సందర్భం. దాన్ని కూడా రెండు కూడా పక్కనే కౌంటర్ ఎన్కౌంటర్ రెండు కూడా హైలైట్ చేస్తారు. ఇక దుబాయ్ ఎయిర్ షోలో కూలిన తేజస్ చాలా విచారకరం. పెద్ద ఎత్తున మంటలు చెల్లే ఒక పైలట్ కూడా దుర్మరణం పాలయ్యాడని ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా లాస్ట్ ఏదైతే ఉందో ప్రదర్శన లాస్ట్ డే రోజు ఈ ఘటన జరగడం నిజంగానే చాలా విచారకరం. తేజస్ జెట్ విమానం కోరడు, ఇది రెండోసారి అంటూ కూడా ఇచ్చారు. ఇక హైడ్రా ఎంత సంచలనాలు రేపుతుందో తెలిసిందే. 700 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా అంటూ హైదరాబాద్ ఐటీ కార్డులో 4 ఎకరాలు కబ్జా చేశారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా ఎక్కడైతే ఎవరైనా ఫిర్యాదులు చేస్తే ఇమీడియట్గా వచ్చి అక్కడ చెక్ చేయటం, అది నిజమైతే కనుక ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవటం. మొత్తానికి ఇప్పటివరకు 700 కోట్ల రూపాయల స్థలాన్ని కాపాడిన హైడ్రా అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. కర్ణాటకలో సాగుతున్న హైడ్రా గురించి మనకు తెలిసింది, ఆ వార్తను కూడా ప్రముఖంగా హైలైట్ చేశారు. ఢిల్లీకి డీకే వర్గం ఎమ్మెల్యేలు ఈ విషయం తనకు తెలియదన్న డీకే శివకుమార్, మార్పుపై నిర్ణయం అధిష్టానానికి అంటూ కూడా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇంక నేడు బెంగళూరుకి ఖర్గే రాబోతున్నారు. కర్ణాటకలో ఎప్పుడూ కూడా ఆ డ్రామా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. డీకే తెలియదని చెప్తున్నారు, మార్పుపై నిర్ణయం అధిష్టానాన్ని అంటూ సిద్ధరామయ్య చెప్తున్నారు. మరి ఏం జరగబోతోంది అనేది కర్ణాటకలో మళ్ళీ కొంచెం ఇష్యూ హాట్గానే ఉంది. ఇక హిడ్మా ఎన్కౌంటర్ బూటకం. హిడ్మా ఎన్కౌంటర్ ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. 15వ తారీఖున విజయవాడలో ఆసుపత్రి నుంచి ఆయనతో పాటుగా మరికొందరిని ఏపీ ఎస్ఐబి పోలీసులు తీసుకెళ్లారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలు చిత్రహింసలు పెట్టి చంపి కట్టుగా దల్లారంటూ టెక్ శంకర్ సహా మరికొందరిని అలాగే హత్య చేశారు. భగత్ సింగ్ అల్లూరిలాగా హిడ్మా చరిత్ర నిలుస్తుందంటూ ప్రధానంగా మావోయిస్టు పార్టీ ఖనిజ దోపిడీ కోసమే నక్సల్ హత్యలంటూ మావోయిస్టు పార్టీ నిన్న చెప్పడం మళ్ళీ సంచలనంగా మారుతోంది. కేవలం ఖనిజాలు దోపిడీ చేసుకునేందుకే ఈ మావోయిస్టులందరినీ చంపే కుట్ర చేస్తున్నారు, ఈ నక్సల్స్ హత్యలు అంటూ కూడా చేస్తున్న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. సో మళ్ళీ హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించి ఈ వార్తను అయితే ప్రముఖంగా వీళ్ళు హైలైట్ చేశారు. ఇక V6 చూద్దాం. వెలుగుకు సంబంధించి రాష్ట్రపతికి ఘన స్వాగతం. నిన్న హైదరాబాద్ రాష్ట్రపతి వచ్చిన విషయం తెలిసిందే. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రపతి స్వాగతం పలకడం వల్ల అందరూ ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. శనివారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ సీఎంతో కూడా భేటీ కాబోతున్నాయి రోజు ఉదయం. సో అది ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ఇది చూద్దాం. జనరల్ ఐటమ్ ఒకటి వీళ్ళు బ్యాండ్ ఐటమ్కి ఇచ్చారు, కానీ ప్రతి ఒక్కరికి కావాల్సిన ఐటమ్ ఇది, కావాల్సిన వార్త. ఎందుకంటే ఎండ వాన చలి అన్నీ ఎక్కువే నిజంగానే. అసలు ఏంటో మరి వాతావరణంలో అసమతుల్యత ఏంటో తెలియదు, కానీ కంప్లీట్గా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ ఎక్కువ వస్తుందో తెలియదు, ఎప్పుడు చలి ఎక్కువ పడుతుందో తెలియదు. అసలు చాలా విచిత్రంగా అయిపోయింది మొత్తం సిచ్యువేషన్. రాష్ట్రంలో ప్రతి 5 రోజులకు ఒకసారి తీవ్ర వాతావరణ పరిస్థితులు అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఈ ఏడాది 273 రోజుల్లో 54 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోందని, ప్రాణ నష్టంతో పాటు పంటలపైన కూడా ఇది భారీగా ఎఫెక్ట్ చూపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఇలాంటి పరిణామాలు ఉన్నాయి. సెంట్రల్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీలో వెల్లడించారంటూ కూడా ప్రధానంగా ప్రముఖంగా చెప్పారు. మొత్తానికి ఎండ వాన చలి అది ఏ కాలమైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎప్పుడు ఏదొస్తుందో తెలియట్లా. ఇదివరకంటే కనీసం ఒక ఐడియా ఉండేది, ఇప్పుడు ఇంకా ఐడియా కూడా లేకుండా అయిపోయింది. దానికి సంబంధించి అసలు ఎలా ఉందో వీళ్ళు ఢిల్లీలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CST సంస్థ చేసిన అధ్యయనం ఒకటి ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది. ఇండియా క్లైమేట్ 2025 యాజ్ అసెస్మెంట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ పేరిట ఒక రిపోర్ట్ విడుదల చేస్తుంది. అందులో ఏంటంటే అసలు తెలంగాణలో ఎలా ఉంది గత 4 ఏళ్లుగా, 2022 ఎలా ఉంది, 23 ఎలా ఉంది, 24 ఎలా ఉంది, 25 ఎలా ఉంది. 42 రోజుల పాటు ఆ వాతావరణంలో బాగా మరీ హై పీక్ వెళ్ళిపోయిన రోజులు 42 రోజులు ఉంటే 52 మంది 2022లో చనిపోయారట. ఇక 2023లో 52 రోజుల పాటు ఆ పరిస్థితులు కొనసాగితే 33 మంది చనిపోయారు. ఇక 2024లో 50 రోజుల పాటు కొనసాగితే 75 మంది చనిపోయారు. 2025లో 54 రోజుల పాటు 23 మంది మరణించారని, రాష్ట్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ప్రముఖంగా వీళ్ళు హైలైట్ చేశారు. అతి భారీ వర్షాలు, అతి చలి, అతి వేడి.
అదే చెప్పుకున్నాం కదా, అసలు ఎప్పుడు ఏది ఉంటుందో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం. ఒకరోజు ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఈ చలికాలం ఒక రోజు విపరీతమైన చలి ఉంటుంది, ఇంకొక రోజు నార్మల్గానే అనిపిస్తుంది. అసలు ఒక క్లారిటీ అనేది లేకుండా అయిపోయింది. ఇక మరో వార్తగా అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలో కక్కుర్తి అంటూ ట్రేడ్ లైసెన్సుల ఫీజు ఎగనాము తనిఖీల్లో గుర్తించిన నోటీసులు జారీ చేశారు అధికారులు అంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు చేసిన ఏడాదికి 11.52 లక్షలకు కేవలం 49,000 కడుతున్నారట. మరేంటో అన్నపూర్ణ స్టూడియో అయితే. ఇక రామానాయుడు అయితే 2.73 లక్షలకి 7,614 రూపాయలు కడుతుందట. ఏండ్లకి ఇదే తంతు, మొత్తం ఫీజు చెల్లించాలంటూ బల్దీ ఆదేశం అంటూ తనిఖీలో గుర్తించి జీహెచ్ఎంసీ. మరి అంత వేరియేషనా మరి? లక్షల్లో అక్కడ ఉంటే మళ్ళీ వేలల్లో 2.5-3 లక్షల వరకు ఉంటే 7,000. మరి ఏం చేస్తారు జీహెచ్ఎంసీ చూద్దాం. సో బెట్టింగ్ అని తెలియక ప్రమోట్ చేస్తాం. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఏ స్థాయిలో సిట్టు విచారణ చేస్తుందో తెలిసిందే. ఆల్రెడీ రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ అందరితోటి కూడా హైలైట్ చేశారు. ప్రమోట్ చేసిన యాప్స్ అగ్రిమెంట్స్ పేరు మాకు తెలియక చేసాం ఇది అంటూ కూడా నిన్న శ్రీముఖి, అమృత చౌదరి, నిధి అగర్వాల్ వీళ్ళు కూడా అటెండ్ అయ్యారు వాళ్ళు చేసిన దానికి సంబంధించి. ఇక నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఫార్ములా ఈరైస్ కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమంటూ కూడా ఆయన చేసిన సవాలుకు సంబంధించి మరో వార్తగా 5 లక్షల కోట్ల భూ స్కామ్కి సంబంధించి కూడా ఆయన చేశారు కదా నిన్న ఆరోపణలు హెచ్ఐఎల్టీపీ పేరిట. ఆ వార్తను కూడా ప్రముఖంగా హైలైట్ చేస్తారు. ఇక బీఆర్ఎస్ఎంలోనే యాజమాన్య హక్కులు అంటూ ఏదైతే దుద్దిల్ల కౌంటర్ ఇచ్చారో దానికి వార్తను కూడా. ఇక బీసీ కోటాపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు, కులమతాలను అడ్డపెట్టుకుని రాజకీయం చేసే పార్టీ అదంటూ ఎంపీ వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ స్థాయిలో జరుగుతుందో ఎప్పటి నుంచో జరుగుతోంది. దానికి సంబంధించి కాంగ్రెస్ మాత్రం కట్టుబడే ఉంది, బీజేపీ ఎక్కడ కూడా లేకుండా చేస్తుందంటూ ఆ వార్తను కూడా వీళ్ళు ప్రముఖంగా హైలైట్ చేస్తారు. ఇక తేజస్ ఫైటర్ జెట్కి సంబంధించి నిన్న జరిగింది కదా దుబాయ్ ఎయిర్ షోలో లాస్ట్ రోజు, నిజంగా అది కూలిపోవడం, ఒక పైలట్ మృతి చెందడం చాలా బాధాకరం. దానికి సంబంధించి ఇచ్చారు. ఇక పంట నీట మునిగిన పరిహారం అంటూ సీఎం ఫసల్ బీమా యోజనలో కొత్త రూల్ అంటూ మరో వార్తను హైలైట్ చేశారు. ఇక ఇండ్లు ఫ్లాట్లకు పట్టా భూముల మాదిరిగానే టైటిల్ ఇస్తాం, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ టెక్నాలజీస్కి అరుగులు అంటూ కూడా ఇంకొక వార్తను హైలైట్ చేశారు. ఇక మరో వార్తగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్తలు ఇవి. అందరూ కూడా చాలా ఎప్పుడు వస్తాయి, ఎందుకంటే ఎన్నాళ్ళైంది పంచాయతీ ఎన్నికలు పెట్టి. ఏదో ఒక ఇష్యూతో జరుగుతూనే ఉంది. ఇప్పుడు బీసీకి 42% రిజర్వేషన్లతో మళ్ళీ కొంచెం గ్యాప్ ఏర్పడింది. మరి 2 రోజుల్లో రిజర్వేషన్లు అయితే ఫైనల్ అయిపోతాయి. వెంటనే ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తాం. 2011 సెన్సస్ ప్రకారమే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, 2004 సామాజిక ఆర్థిక సర్వేదానికి బీసీ రిజర్వేషన్లు ఖరారంటూ కూడా ఇచ్చారు. నేడు పంచాయతీరాజ్ శాఖ నుంచి గైడ్లైన్స్తో జీవో, రేపు ఓటర్ తుది జాబితా అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. సో మొత్తానికి మరి ఇక ఎన్నికల హీట్ అయితే ఎప్పటి నుంచో మొదలైంది, ఆటోమేటిక్గా ఇప్పుడు మొదలు కాబోతోంది. చూద్దాం మరి 2 రోజుల్లో ఇంక డేట్ కూడా వస్తుందేమో. సో మొత్తంగా ఇవి ఈరోజు ప్రముఖ దినపత్రికలు హైలైట్ చేసిన వార్తలు. రేపు మళ్ళీ సేమ్ టైం మీట్ అవుదాం. నమస్తే.